శెట్టి సుభాష్ మాట్లాడుతూ, అంబేద్కర్ అందరివాడు, యుగ పురుషుడు, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించిన మంత్రి సుభాష్. అంబేద్కర్ ఆశయాల సాధనలో ముందుకు సాగుదాం. మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు. రామచంద్రపురం. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయానికి ప్రతీక అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెయిన్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, జల్లిపేటలోను జగన్నాయకుల పాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సామాజిక సమానత్వం కోసం, కుల నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రామచంద్రపురంలో అంబేద్కర్ భవన్ నిర్మిస్తాం, మంత్రి సుభాష్ హామీ. రామచంద్రపురం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని దళిత సంఘాల నేత పిల్లి రాంబాబు, ఇతర దళిత పెద్దలు మంత్రి సుభాష్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో స్థలం కేటాయించి కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి తీసుకోవడం జరిగిందని, ఇప్పటికైనా అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ స్పందిస్తూ రామచంద్రపురంలో ఏడాదిలోపు అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన పేరిట అంబేద్కర్ భవన్ నిర్మాణానికి మంత్రి సుభాష్ హామీ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అన్ని విధాలా సహకరిస్తుందని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం సభలో హామీ ఇచ్చారు. దీనికి సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిల్లి రాంబాబు రచించిన ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుస్తకాన్ని మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంబేద్కర్ అంటే ఏ ఒక్కరు వాళ్ళు కాదు, అందరూ వాళ్ళనే నమ్ముతున్నారు. అక్కడికి వెళ్తున్నాం. ఈరోజు నేను ఆల్రెడీ ఎక్కువ మాట్లాడవలసుకోలేదు. ఏదైతే మినిస్టర్ గారు అంబేద్కర్ భవన్కి మాట్లాడితే ఇస్తున్నారో, ఈ లోపలనే ఆ స్థల సేకరణ జరిగిన వెంటనే సత్యం ఫౌండేషన్ నుంచి ఆ యొక్క అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నేను దీక్ష కోరుతున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఇది నాకు ఇవాళ ఈ అధ్యక్షులైతే ఎవరైతే పెద్దలైతే ఏదైతే కోరుకోలేరో ఇది ఒక సమంజసమైన కోరిక. ఇప్పుడే నియోజకవర్గం ఇప్పటి వరకు ఏదైతే అంబేద్కర్ భవన్ లేదో మన సిగ్గుపడవలసిన పరిస్థితి. దీనికి బయటకెళ్ళి ఏదైతే నేతగా చెప్పారో అధికారులు రామచంద్రపురం పట్టణంలో అంబేద్కర్ భవన్ ఏర్పడుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ నేను ఆ యొక్క బాధ్యత తీసుకున్నానని అందరికీ తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సమానత్వం అనుభవిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్లని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రతి దళితవాడ, ప్రతి బడుగు బలహీన వర్గాల వాడలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఓటు అనే అద్వాస్త్రంతోనే మాత్రం మనం చెప్పవచ్చు. ఈరోజు ఆయన చూపించిన మార్గాల్లో మనం నడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆయన సమాజం కోసం,
అలాగే సమానత్వం, అంటరానితనాన్ని దూరం చేయటం, అలాగే విద్య అందరికీ అవసరం, అందరూ విద్యతోనే ఏదైనా సాధ్యం అని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ముఖ్యంగా కార్మికుల విషయంలో వస్తే కార్మికుల హక్కుల్ని కాపాడటం, హక్కుల్ని రక్షించడం, అలాగే వాళ్ళకి గౌరవ వేతనాలు, కష్టానికి తగ్గ వేతనాలు ఇవ్వాలని చెప్పి పోరాడటం, అలాగే సమానత్వం, పురుషులకిస్తూ సమానంగా ఆడవాళ్ళకి కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి పోరాడటం అని. అలాగే ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో మరి ఎన్జిఓస్ అందరూ కూడా వచ్చి తరతరాల నుంచి కూడా మేము మరి మాకున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్ని కానీ, ఎన్జిఓస్కి సంబంధించిన హాల్ని కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే వాటర్ ట్యాంకింగ్ విషయంలో కానీ నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలందరూ బాగుండాలని ముఖ్య ఉద్దేశంతో ఆ సైట్ని ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. అందరికీ కూడా మాట ఇచ్చాం, అంబేద్కర్ గారంటే ఏ ఒక్క జాతికి లేకపోతే ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన అందరివాడు అని మనందరికీ తెలుసు. అదే ముఖ్య నినాదంతో మరి ఎన్జిఓస్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన సైటు ప్రజల కోసం, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల కోసం నాడనర్థం చేయడం జరిగింది. మరి వాళ్ళకి మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ గారి జయంతి రోజున 135వ జయంతి రోజున ఖచ్చితంగా మళ్ళీ జయంతి రోజులోగా వాళ్ళకి సైట్ అలాట్ చేస్తాం, కన్స్ట్రక్షన్ మొదలు పెడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఆశయాల్లో, ఆయన అడుగుజాడల్లో మన అందరం కూడా నడవాలని, మరి సమాజాన్ని మనం సమానత్వాన్ని మన అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. అలాగే మనం ముందుకు వెళ్ళాలి. అలాగే పేదరికంతో ఉన్న అన్ని కులాల్లోని పేదరికం అనేది ఉంది. అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, పేదరికం పోవాలన్నా, గౌరవం పెరగాలన్నా ప్రతి మనిషికి విద్య అవసరం అని. మరి ప్రతి ఒక్కరూ కూడా విద్య పట్ల శ్రద్ధ చూపించి ప్రతి తల్లిదండ్రులు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా చదివించాలని ముఖ్య ఉద్దేశంతో కూడా ఎన్డీఏ పోతుంది. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చదివించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.